తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 2 రోజుల పాటు జరిగిన ఈ వర్షకాల సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏకంగా 9 గంటల పాటు చర్చ జరిగింది. చివరి రోజు అసెంబ్లీ అర్ధరాత్రి 1 గంట వరకు కొనసాగింది. సభ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం అనంతరం సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిరవధికంగా వాయిదా వేశారు. ఈ మేరకు తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకి అప్పగించాలని సభా వేదికగా ప్రకటించింది. దోచుకున్న వారికి శిక్ష పడాలని, అందుకోసమే సిబిఐ విచారణ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజాయితీతో కూడిన విచారణ జరగాలని, కేసును సిబిఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ఇక ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గుర్తించిందని గుర్తు చేశారు. 3 బ్యారేజ్ల నిర్మాణాల్లో తప్పులను తేల్చారని, ప్రాజెక్టు లోపాలను ఎన్టీఏసీఏ కూడా గుర్తించిందని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2009లో కూడా ఒకసారి మనకు అనుమతులు ఉన్నాయని 2009లో లెటర్ డేట్ అని నేను చెప్తా అధ్యక్ష. రెఫరెన్స్ ప్రాణహిత చేవెళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఆనాడు కమాండ్ స్టేట్. లెటర్ నెంబర్ CE/Dr. B.R. అంబేద్కర్ హైడ్రాలజీ క్లియరెన్స్ AE సోన్సోజే డేటెడ్ 18/7/2009. దీంట్లో స్పష్టంగా మొత్తం ప్రాజెక్టు ప్రపోజల్స్ అన్ని రాసుకుంటూ వచ్చి వారు ఏం చెప్పిండ్రు అధ్యక్ష? యాజ్ పర్ ది స్టడీస్ the yield at 75 dependability has been estimated as 273.02 TMC and after accounting for the upstream utilization and other committed utilization, the net yield at 75% dependability has been established as 236.5 TMC. 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ సౌత్ డైరెక్టరేట్ ఈ లేఖ 2009లోనే మనకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి, మీరు కట్టుకోండి అని చెప్పి స్పష్టంగా ఆనాటి ప్రభుత్వాలు లేఖ రాసి 236.5 TMCల నీరు అందుబాటులో ఉన్నాయని రాసిన రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. ఈ రికార్డులను అన్నిటినీ తొక్కిపెట్టి ఈ రికార్డులను వేటిని కూడా చూపించకుండా వీళ్ళు డైరెక్ట్గా ప్రాజెక్టును మార్చడంతో ఏదైతే కమిషన్ పిసి ఘోష్ గారి మీద వాళ్ళ అక్కసు, ఆ కమిషన్ ఆయన ఇంటిగ్రిటీ మీద మీరు రిపోర్టును ఎన్ని రకాలుగా విమర్శించవచ్చు, కానీ పర్సన్ని యూ కెనాట్ క్రిటిసైజ్ యాజ్ ఎ పర్సన్. అతని వ్యక్తిగతంగా దూషించడానికి ఏ చట్టంలో న్యాయంలో అవకాశం లేదు. వారిని మీ కుటుంబం అంతా కలిసి వారిని ఏ విధంగా మీరు విమర్శ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం